ఒకరోజు రాత్రి భారీగా వర్షం పడుతుంది. ఇక టైం చూస్తే అర్ధరాత్రి 12:40 అయింది. తూర్పుగోదావరి జిల్లా వైపు ఒక పాత గుంతలు పడిన రోడ్డుపై ఒక ఆర్టీసీ బస్సు నిదానంగా స్లోగా వెళ్తుంది. ఆ బస్సు పేరు చూసుకుంటే గోదావరి పల్లె వెలుగు నైట్ సర్వీస్ బస్సు. పగలుపూట ఆ రూట్‌లో చాలామంది వెళ్తూ ఉంటారు. కానీ రాత్రిపూట ఆ బస్సులో ఎక్కేందుకు చాలామంది భయపడేవారు. ఎందుకంటే ఆ రోడ్డుపై జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఇంకా అక్కడి వాళ్ళను వెంటాడుతూనే ఉన్నాయి. ఎందుకంటే అంత భయంకరమైన ఇన్సిడెంట్స్ జరిగాయి. సో, ఆ రోజు ఆ బస్ డ్రైవర్ పేరు రాజు. అతనికి 46 ఏండ్లు ఉంటాయి. అతను 20 ఏళ్లుగా బస్సులు నడుపుతూనే ఉన్నాడు. బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భయం అనే పదమే తెలియదు. ఎన్ని అడవి రోడ్లు, ఎన్ని ప్రమాదాలు చూసినా స్టీరింగ్ మాత్రం వదిలిపెట్టలేదు. కండక్టర్ శ్రీను మాత్రం కొత్తవాడు. రాత్రి డ్యూటీ అంటేనే చాలా భయపడేవాడు. ఒక్కసారిగా డ్రైవర్ రాజును ఇలా అడిగాడు. "అన్నా, ఈ రూట్‌లో నిజంగా దెయ్యాలు కనిపిస్తాయంటారా?" ఒక పక్క భయంతో, ఒక పక్క నవ్వుతూ అడిగాడు. ఇక బస్ డ్రైవర్ రాజు సిగరెట్ వెలిగిస్తూ నవ్వుతూ, "దెయ్యాలేమీ ఉండవురా, అంతా మన భ్రమ మాత్రమే. మన భయమే మన దెయ్యం" అని ధైర్యం ఇచ్చాడు. బస్సు నిదానంగా ముందుకు వెళ్తుంది. వర్షం కూడా ఎక్కువైంది. రోడ్డు పక్కన ఉన్న చెట్లు గాలికి భయంకరంగా ఊగుతున్నాయి. బస్సు లైట్లు సరిగ్గా కనిపించడం లేదు. మొత్తం మసకబారిపోయాయి. కండక్టర్ సీను మాత్రం కంగారు పడుతున్నాడు. "అన్నా, లైట్లు ఎందుకు ఇలా అవుతున్నాయి?" అంటే డ్రైవర్ ఉండి, "అరే బాబు, ఇది పాత బస్సురా, టెన్షన్ పడకు" అన్నాడు. అప్పుడే రోడ్డు మధ్యలో ఎవరో నిలబడి కనిపించారు. తెల్లని చీర ధరించుకొని, తల వంచుకొని కదలకుండా నిలబడి ఉంది. డ్రైవర్ రాజు వెంటనే బ్రేక్ కొట్టాడు. బస్సు ఒక్కసారిగా ఆగిపోయింది. లోపల కూర్చున్న ప్రయాణికులు ఒక్కసారిగా లేచారు. "ఏమైంది? ఎవరైనా వచ్చారా?" అంటే కండక్టర్ సీను ముందు డోర్ దగ్గరికి వచ్చి చూశాడు. ఆమె నెమ్మదిగా తల పైకి లేపింది. ఆమె ముఖం సగం వరకు జుట్టుతో కప్పబడి ఉంది. కానీ ఆమె కళ్ళు మాత్రం చాలా విచిత్రంగా కనిపించాయి. ఒక్కసారి చూస్తే చాలు మనసులో ఏదో తెలియని భయం మొదలవుతుంది. "అన్నా, వెళ్ళిపోదాం" అని సీను నెమ్మదిగా అన్నాడు. రాజు మాత్రం హారన్ కొట్టాడు. ఆమె పక్కకి కదలడం లేదు, పక్కకి పోవడం కూడా లేదు. మళ్ళీ హారన్ కొట్టాడు. అప్పుడే ఆమె నెమ్మదిగా రోడ్డు పక్కకు వెళ్ళింది. బస్సు మళ్ళీ స్టార్ట్ అయింది. కానీ బస్సు ఆమెని దాటే సమయంలో కండక్టర్ సీను కిటికీలోంచి బయటకు చూశాడంట. ఆమె ముఖం కనిపించింది. అది మనిషి ముఖంలా లేదు. పెదవులు చీలిపోయి ఉన్నాయి. కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. సీను ఒక్కసారిగా కేక వేశాడు. "అన్నా, స్పీడ్ పెంచు, అన్నా, స్పీడ్ పెంచు" అని అరుస్తూనే ఉన్నాడు. డ్రైవర్ రాజు కోపంగా చూసి, "ఏమైందిరా, నీ బాధ ఏం అసలు" అన్నాడు. "ఆమె మనిషి కాదన్నా, నేను చూశాను, ముఖం చాలా భయంకరంగా ఉంది, మనిషి ముఖంలా లేదు" అని గట్టిగా కేకలు వేస్తున్నాడు. బస్సు చాలా ఫాస్ట్‌గా ముందుకు వెళ్తుంది. కొద్దిసేపటి తర్వాత వెనుక చివరి సీట్లో ఎవరో కూర్చున్నట్టు కనిపించింది. కానీ ఆ సీట్లో ఇంతకుముందు ఎవరూ లేరు. కండక్టర్ సీను టార్చ్ లైట్ వేసి చూశాడు. అదే తెల్ల చీర, అదే జుట్టు, అదే అమ్మాయి. అతని చేతిలోని టికెట్లు నేలపై పడిపోయాయి. కండక్టర్ సీను గట్టిగా "అన్నా" అని కేక వేయగానే డ్రైవర్ రాజు వెనక్కి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే బస్సు ఆపకుండా ముందుకు వెళ్తుంది. మధ్యలో ఎవ్వరూ ఎక్కలేదు. అయితే ఆమె లోపలికి ఎలా వచ్చింది? బస్సులో ఉన్న ప్రయాణికులందరూ అప్పుడు ఆమె వైపు చూస్తూనే ఉన్నారు. ఒక చిన్న పిల్లవాడు ఏడవడం స్టార్ట్ చేశాడు. అతని తల్లి భయంతో కళ్ళు మూసుకుంది. ఆమె మాత్రం కదలకుండా అక్కడే కూర్చొనుంది. కండక్టర్ ధైర్యం చేసి దగ్గరకు వెళ్ళి, "నువ్వు ఎక్కడ దిగాలమ్మా" అని అడిగాడు. ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. "టికెట్ తీసుకోండి" అని అడిగాడు. అప్పుడే ఆమె చేతిని ముందుకు చాచింది. ఆ చేతిని చూసిన వెంటనే సీను వెనక్కి పడిపోయాడు. ఎందుకంటే ఆమె చెయ్యి మొత్తం కాలిపోయినట్లుంది. చర్మం ఊడిపోయి ఉంది. ఆమె నెమ్మదిగా "నన్ను చెరువు దగ్గర దింపండి" అని చెప్పింది. ఆ స్వరం, ఆ వాయిస్ నార్మల్‌గా లేదు. ఒక్కసారి ఇద్దరు మాట్లాడినట్టు ఉంది. బస్సులో చల్లని గాలి మొదలైంది. ప్రయాణికులు ఒక్కొక్కరిగా భయపడుతున్నారు. డ్రైవర్ రాజు మాత్రం తనను తాను కంట్రోల్ చేసుకుంటూ డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు. కొద్దిసేపటికి వాళ్ళు మర్రి చెట్టు చెరువు దగ్గరికి వచ్చారు. ఆ ప్రాంతం గురించి, ఆ ప్లేస్ గురించి చాలా కథలున్నాయి. 10 సంవత్సరాల క్రితం అక్కడే ఒక బస్సు చెరువులో పడిపోయింది. ఆ ప్రమాదంలో 18 మంది చనిపోయారు. అందులో ఒక అమ్మాయి శవం మాత్రం దొరకలేదని చెబుతుంటారు. ఆమె పెళ్లి కాబోయే రోజు, అదే పెళ్లి రోజే ఇంటికి వెళ్తూ అదే బస్సులో జర్నీ చేసింది. ఆ రోజు నుంచి నైట్ టైంలో అక్కడ తెల్ల చీరలో ఒక అమ్మాయి కనిపిస్తుందని గ్రామస్తులు చెప్పుకునేవారు. డ్రైవర్ రాజు ఇలా జరుగుతుందని, ఇలా వైట్ శారీలో ఒక అమ్మాయి దెయ్యంలా కనిపిస్తుందని ఇంతకుముందే విన్నాడు కూడా. కానీ నమ్మలేదు. అదే చూసేసరికి, అదే సమయం వచ్చేసరికి అతని చేతులు వణుకుతున్నాయి. "అన్నా, ఆపకు" అని కండక్టర్ సీను గట్టిగా అరుస్తూనే ఉన్నాడు. ఆల్మోస్ట్ ఏడుస్తున్నాడు కూడా కండక్టర్ సీను. కానీ బస్సు తనంతట తానే స్లో అయింది. రాజు బ్రేక్ వేయలేదు. అయినా బస్సు ఆగిపోయింది. ఇంజన్ ఆఫ్ అయింది. లైట్లు ఆఫ్ అయిపోయాయి. బస్సు మొత్తం సైలెంట్‌గా ఉంది. ఆ దెయ్యం నెమ్మదిగా లేచింది. చివరి సీట్లో నుంచి ముందుకు నడవడం మొదలుపెట్టింది. లైట్‌గా ఆమె అడుగుల శబ్దం మాత్రమే వినిపిస్తుంది. ప్రయాణికులందరూ భయంతో సీట్లకు అతుక్కుపోయారు. ఆమె తలుపు దగ్గరకు వచ్చింది. కానీ తలుపు తెరవలేదు. అప్పుడే ఆమె తల నెమ్మదిగా డ్రైవర్ రాజు వైపు తిప్పింది. "నన్ను ఎందుకు వదిలేశావు" అని అడిగింది. రాజు ముఖం తెల్లబడిపోయింది. "నేనా? నేను నిన్నెందుకు వదిలేస్తాను" అని అడగగానే ఆమె ఒక్కసారిగా గట్టిగా అరిచింది. "నన్ను ఎందుకు కాపాడలేదు" అని.
డ్రైవర్ రాజుకి 10 ఏళ్ల క్రితం జరిగిన ప్రమాదం గుర్తొచ్చింది. ఆ చెరువులో పడిపోయిన బస్సును నడిపింది కూడా అతడే. ఆ రోజు వర్షం వల్ల బస్సు స్కిడ్ అయ్యి చెరువులో పడిపోయింది. అతను కిటికీ పలగొట్టి బయటపడ్డాడు. కొంతమందిని కాపాడాడు కూడా. కానీ ఒక అమ్మాయి లోపలే చిక్కుకుంది. ఆమె సహాయం కోసం అరుస్తుంది. కానీ నీళ్లు వేగంగా బస్సులో నిండిపోవడంతో రాజు భయపడి బయటకు వచ్చేశాడు. ఆ అమ్మాయి చనిపోయింది. ఆ విషయం అతడు ఇప్పటికీ ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు ఆమె అతని ముందుంది. నీవు నన్ను వదిలేశావని మళ్ళీ ఆమె అరుస్తుంది. బస్సులో ఒక్కసారిగా నీళ్లు కారడం మొదలైంది. ప్రయాణికులు కేకలు వేస్తున్నారు. సీట్ల కింద నుంచి చెరువు నీళ్లు వస్తూనే ఉన్నాయి. కొద్ది సెకన్లలోనే బస్సు మొత్తం తడిసిపోయింది. కండక్టర్ సీను తలుపు తెరవడానికి ట్రై చేస్తున్నాడు. కానీ తెరుచుకోవడం లేదు. కిటికీలు కూడా జామ్ అయిపోయాయి. ఆమె మాత్రం నవ్వుతుంది. ఆ నవ్వు మనిషి నవ్వులా అయితే లేదు. చనిపోయిన వారు ఏడుస్తున్నట్లుంది. డ్రైవర్ రాజు కాళ్ళ దగ్గర నీళ్లు పెరుగుతున్నాయి. అతను ఒక్కసారిగా కేక వేశాడు, నన్ను క్షమించు అని. ఆమె నవ్వు ఆగిపోయింది. నిజంగా నిన్ను కాపాడాలని అనుకున్నా. నాకు భయం వేసింది. నేను తప్పు చేశా అని అడుగుతున్నాడు. కొద్దిసేపు నిశ్శబ్దం. కొద్దిసేపు సైలెంట్ తర్వాత ఆమె కళ్ళల్లో నుంచి నల్లటి నీళ్లు కారుతున్నాయి. నేను చాలాసేపు సహాయం కోసం ఎదురు చూశా అని నెమ్మదిగా అంది. అప్పుడే బస్సు లైట్లు పూర్తిగా ఆఫ్ అయ్యాయి. పూర్తి చీకటి. అందరూ అరుస్తున్నారు. కానీ కొన్ని సెకండ్ల తర్వాత మళ్ళీ తిరిగి లైట్లు పడ్డాయి. నీళ్లు అన్నీ ఎండిపోయాయి. ఆమె కూడా లేదు. బస్సు మామూలుగానే ఉంది. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. ప్రయాణికులందరూ బయటకు పరిగెత్తారు. డ్రైవర్ రాజు మాత్రం డ్రైవర్ సీట్లోనే కూర్చున్నాడు. అతను చాలా భయంకరంగా ఏడుస్తున్నాడు. చెరువు వైపు చూస్తున్నాడు. సీను దగ్గరకు వచ్చాడు. అన్నా వెళ్దాం పదా అని అంటున్నాడు. రాజు నెమ్మదిగా అన్నాడు, ఆ రోజు నేను ఆమెను కాపాడాల్సింది. ఆ రోజు రాత్రి తర్వాత డ్రైవర్ రాజు మళ్ళీ ఎప్పుడు నైట్ టైం సర్వీస్ బస్సులు నడపనే లేదు. కొన్ని నెలల తర్వాత అతను చనిపోయాడు. కానీ ఇప్పటికీ ఆ రోడ్డుపై ప్రయాణించే కొంతమంది డ్రైవర్లు ఒకే విషయం చెబుతున్నారు. వర్షం పడ్డ రాత్రుల్లో మర్రి చెట్టు చెరువు దగ్గర తెల్లని చీరలో ఒక అమ్మాయి బస్సు ఆపుతుందని, ఆమె ఎక్కిన బస్సులో చివరి సీటు ఎప్పుడూ తడిగా ఉంటుందని చెబుతూనే ఉంటున్నారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఖచ్చితంగా కామెంట్ చేయండి.